నమస్తే, వెల్కమ్ టు తెరచాటు రాజకీయం. ఊహించని షాక్ తగిలిన ఆ సీనియర్ నేత ఇప్పుడు అజ్ఞాతంలో నుంచి బయటకు రావడం లేదంట. అధినేత సొంత మనిషే కావడంతో తన మాట చెల్లుబాటు అవుతుందని, తన భవిష్యత్తుకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఆయన తెగ ధీమాతో కనిపించారు. అయితే సీన్ కట్ చేస్తే మాట చెల్లుబాటు కాకపోవడంతో పాటు పదవికి కూడా ఎసరు వచ్చింది. దాంతో ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమై తెగ హడావిడి చేశారు. అసలు ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సుపుత్రుడి నిర్వాకాలు, అనుచరుల అతి ఉత్సాహం ఆయన చాప కిందకు నీళ్లు తెచ్చాయా? బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే బాలినేని ఒక్కసారిగా డీలా పడిపోవడంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారంట. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో బాలినేని పేరు లేకపోవడం ఆయన వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. 5 సార్లు ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన బాలినేని 2014 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఒక్కసారి ఓడిపోయారు. 2019లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్లో విద్యుత్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా 2022 ఏప్రిల్ 10 వరకు బాధ్యతలు నిర్వహించారు. సీఎం జగన్ కుటుంబానికి దగ్గర బంధువు బాలినేని. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2009లో బాలినేని తొలిసారి మంత్రి పదవి వరించింది. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ కాంగ్రెస్ను విడారు. దాంతో బాలినేని తన మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ బాట పట్టారు. వైసీపీ ఆవిర్భావం నాటి నుంచి ప్రకాశం జిల్లాలో అన్నీ తానే పార్టీని నడిపించిన బాలినేనికి తాజాగా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. కొత్త కేబినెట్లో పాత మంత్రులు 2-3 ఛాన్స్ దక్కుతుంటే బాలినేని అంత ఫీల్ అయ్యేవారు కాదేమో. అయితే ఏకంగా 11 మంది పాత మంత్రులకు తిరిగి పదవులు ఇచ్చి బంధువైన బాలినేనికి హ్యాండ్ ఇచ్చారు సీఎం. మంత్రిమండలి కొత్త లిస్టులో తన పేరు లేకపోవడంతో బాలినేని కంగు తిన్నారంట. జిల్లాలో తనను పక్కన పెట్టి ఆదిమూలపు సురేష్ను తిరిగి కేబినెట్లోకి తీసుకోవడం ఆయనకు అసలు మింగుడు పడడం లేదట. దాంతో 2 రోజులు అలకపాన్పు ఎక్కి అందరికంటే ముందు రాజీనామా అంటూ హడావిడి చేశారు. అయితే జగన్తో భేటీ తర్వాత బాలినేని కాస్త కూలైనట్లు కనిపిస్తున్నారు. ఆ క్రమంలో మంత్రి పదవి దక్కలేదన్న అసహనం తనలో లేదని బాలినేని చెప్తుండడం ఆయన అనుచర వర్గానికే మింగుడు పడడం లేదిప్పుడు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి చాలా కారణాలున్నాయని ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్ స్టైల్కి భిన్నంగా కొడుకు ప్రణీత్ రెడ్డి వ్యవహార తీరు ఉంటుందట. అదే బాలినేనికి తలనొప్పిగా మారిందంటున్నారు. బాలినేనికి తెలియకుండా అధికారుల బదిలీలు చేయించడం, అన్ని కార్యకలాపాలలో అతి జోక్యం వంటివి చేసుకుంటాడట ప్రణీత్ రెడ్డి. ఇక నియోజకవర్గ కేంద్రానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సమయం కేటాయించలేకపోవడంతో ప్రణీత్తో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా షాడో మంత్రులుగా వ్యవహరించేవారంట. అలాగే ఒంగోలులో జరిగిన అనేక భూకబ్జాల వెనుక వైసీపీ నేతలే ఉండడం, సీఎం జగన్ దృష్టికి వెళ్లటం బాలినేనికి నెగటివ్గా మారిందంట. మరోవైపు ప్రకాశం జిల్లా వైసీపీలో గిద్దలూరు, దర్శి, కనిగిరి, అద్దంకి, చీరాల నియోజకవర్గాలలో వర్గ విభేదాలను బాలినేని కంట్రోల్ చేయలేకపోయారని, దర్శి మున్సిపల్ ఎలక్షన్స్లో వైసీపీ ఓడిపోవడం కూడా ఆయనకు ఇబ్బందిగా తయారైందంటున్నారు. మొత్తం మీద జిల్లాలో పొలిటికల్ మేనేజ్మెంట్కి తోడు తనయుడి పాత్ర నియోజకవర్గంలో వివాదాస్పదం కావడం, అనుచరుల ఓవర్ యాక్షన్ అన్నీ కలిసి బాలినేని మంత్రి పదవికి ఎసరు పెట్టాయంటున్నారు. టైం బాగోకపోతే ఇలాగే ఉంటుందేమో.
ఢిల్లీ వేదికగా కేసీఆర్ చేసిన వరి దీక్ష వెనుక వ్యూహమేంటి? జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి ఢిల్లీ దీక్షను వాడుకున్నారా? దేశంలో మోదీని ఎదుర్కొనే సత్తా ఉన్న నేత తానేనన్న ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారా? అందులో భాగంగా జాతీయ మీడియా ఫోకస్ కోసమే ఢిల్లీ దీక్ష సందర్భంగా ఆయన హిందీలో ప్రసంగించారా? అసలు హస్తినలో ముఖ్యమంత్రి దీక్షపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? గత 4-5 నెలలుగా తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు అంశమే హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించి టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూ వస్తోంది. ఇందిరా పార్క్ దీక్ష మొదలు హస్తిన దీక్ష వరకు గులాబీ శ్రేణులు వరి కొనుగోళ్ల అంశమే ప్రధాన అజెండాగా కేంద్రంపై పోరు కొనసాగించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పార్టీ ముఖ్య నేతలంతా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలే టార్గెట్గా తూర్పారబట్టారు. ఆ క్రమంలో ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అంటూ కేంద్రానికి డెడ్ లైన్ విధించారు కేసీఆర్. అయినా కేంద్ర ప్రభుత్వం లైట్గా తీసుకుంది. బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దాంతో చివరకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇన్నాళ్లు వరిధాన్యం కొనుగోలుపై పోరాటం చేసిన కేసీఆర్ చివరికి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడంతో ఇప్పుడు కొత్త చర్చకు తెరలేచింది. అసలు వరిధాన్యం కొనుగోలు అంశాన్ని ఎత్తుకోవడం కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగమేనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. చాలా కాలంగా గులాబీ బాస్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, కీలక నేతలను కలిశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు కలిసి పోరాటం చేద్దామంటూ వివిధ పార్టీల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫ్రంట్ పేరుతో కొత్త టెంట్ వేయాలని తెగ హడావిడి చేస్తున్నారు. అందుకు ఢిల్లీ వేదికగా ఏదో ఒక రచ్చ చేస్తే తప్ప నేషనల్ వైడ్ ఫోకస్ను తన వైపు తిప్పుకోలేమని ఎత్తుగడ వేసినట్లు కనిపించారు. అందులో భాగంగానే వరి దీక్ష పేరిట హస్తినలో హడావిడి చేశారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని హామీ ఇచ్చిన కేసీఆర్కు కేంద్రం ఆ ధాన్యాన్ని కొనదన్న క్లారిటీ ఉంది. అయినా జాతీయ స్థాయిలో తాను ఎలివేట్ కావటానికి ఓ అస్త్రం కావాలి. అందుకు రైతుల అంశమే సరైందిగా కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా కేసీఆర్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో పాటు జాతీయ స్థాయిలో కూటమి కోసం పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్తో మంతనాలు సాగిస్తున్నారు. ఆయన ఇచ్చిన సలహాలను, వ్యూహాలను అమల్లో పెడుతున్నారు. ఆ మేరకే వరి ఎజెండాను కేసీఆర్ ఎత్తుకున్నారనే చర్చ సొంత పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్స్లోనూ జరుగుతోంది. గులాబీ దళాన్ని ఢిల్లీకి తరలించి కేసీఆర్ దీక్ష చేశారు. దీక్షలో ఆశాంతం ఆయన హిందీలోనే ప్రసంగించారు. తెలుగులో మాట్లాడాలని సభికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను సైతం లైట్ తీసుకున్నారు. ఇక ఆ దీక్షకు రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ను ఆహ్వానించారు. ఇవన్నీ కూడా ఉత్తరాది ప్రజలు, రైతులను ఆకర్షించే వ్యూహంలో భాగమన్న టాక్ నడుస్తోంది. మొత్తం మీద తన స్పీచ్ ద్వారా దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం తానే అనే సంకేతాలు ఇచ్చేందుకు వరి దీక్ష ఉపయోగించుకున్నారనే వాదన వినిపిస్తోంది. అందుకే ఆయన హస్తిన నుంచి వచ్చిన వెంటనే తానే ధాన్యం కొనుగోలు చేస్తానని ప్రకటించారు. అలాగే తాను అనుకున్న అజెండా ప్రకారమే త్వరలోని జాతీయ రైతు సంఘాల నేతలు, ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ ఎత్తుకున్న అజెండా సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరికి ఓ చరిత్ర ఉంది. ఈ ప్రాంతం నుంచి
రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకయ్య నాయుడు, మాదాల జానకీరాం వంటి నేతలు రాజకీయంగా పేరు ప్రఖ్యాతలు గణించారు. కానీ ఇప్పుడు ఉదయగిరి పొలిటికల్ చరిత్ర మసకబారుతోంది. దిగజారుడు రాజకీయాలకు ఉదయగిరి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఉదయగిరిలో వైసీపీ, టీడీపీ దొందే అన్నట్లు పరిస్థితి తయారవుతున్నట్లు కనిపిస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉదయగిరి ప్రాంతంతో మేకపాటి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఈ నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి వారి స్వగ్రామం. దీంతో మేకపాటి కుటుంబం నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని 4 సార్లు ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలు గెలిపించారు. 4 సార్లు ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి జిల్లాలో సీనియర్ శాసనసభ్యుడిగా పేరు తెచ్చుకున్నారాయన. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన రెండో భార్యగా చెప్పుకునే శాంతమ్మను నియోజకవర్గానికి తీసుకొచ్చారు. దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో ఆయన సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు విభేదించి దూరం పెట్టారు. అంతేకాకుండా శాంతమ్మ ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుండటంతో మేకపాటికి రాజకీయంగా కూడా సొంత పార్టీ నేతలతో విభేదాలు ఏర్పడ్డాయి. రాజకీయాల్లో శాంతమ్మ జోక్యం రోజురోజుకి మితిమీరడంతో ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, వింజమూరు జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి వంటి ముఖ్య నేతలు ఎమ్మెల్యే చంద్రశేఖర్తో విభేదించి ఆయనపై సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రవర్తన వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పార్టీ పదవులు, ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారని సుబ్బారెడ్డి వంటి నాయకులు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆరోపించారు. అలాగే శాంతమ్మ కూడా కొంతమంది పార్టీ నేతల వద్ద పదవుల కోసం డబ్బులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అవినీతి ఆరోపణలతో పాటు శాంతమ్మ రాజకీయ జోక్యంతో ఉదయగిరి వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దానికి తోడు ఇప్పుడు మేకపాటి శాంతమ్మను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించుకుని పార్టీ కార్యక్రమాల్లో తన వెంట తిప్పుకుంటున్నారు. దాంతో మరికొంతమంది వైసీపీ నేతలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇలా వైసీపీలో రోజురోజుకి అసమ్మతి, అసంతృప్తి పెరుగుతూ నేతలు పార్టీకి దూరమవుతున్నారు. అయితే ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడంలో టీడీపీ విఫలమవుతోంది. ఇక్కడి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న బొలినేని రామారావు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. తన వ్యాపార నిమిత్తం బెంగళూరు వంటి నగరాల్లో ఎక్కువ కాలం గడుపుతుంటారు. ఎప్పుడో పార్టీ కార్యక్రమాలకు, తన సొంత కార్యక్రమాలకు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతుంటారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా వర్గ విభేదాలు ఉండడంతో ఆ పార్టీ నేతలంతా ఒక్కతాటిపైకి రాలేకపోతున్నారు. ఉదయగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి, కొండాపురం మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ వంటి నేతలతో మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావుకు విభేదాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్న నేతలంతా ఒక్కతాటిపై నడవాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే వైసీపీ లుకలుకలను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంది. ఆ దిశగా పసుపు నేతల దృష్టి సారించకపోవడంతో వైసీపీ, టీడీపీ దొందే అని సెటైర్లు విసురుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఆ క్రమంలో 2024 ఎన్నికలకు 2 పార్టీలకు కొత్త అభ్యర్థులు అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై వస్తున్న ఫిర్యాదులతో ఆ నియోజకవర్గ బాధ్యతలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అధిష్టానం అప్పగించింది.
అయితే పార్టీలో ఏర్పడ్డ వర్గ విభేదాలను పరిష్కరించడం, పార్టీకి దూరమైన నేతలను తిరిగి తీసుకురావడం వంటి వాటిపై ఆదాల కూడా అంతగా ఆసక్తి చూపడం లేదంట. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. మరి ఇక్కడ పైచేయి సాధించడానికి ప్రధాన పార్టీల అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టదు. ఏ నేత ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో అసలే అంతు చిక్కదు. అసలేం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్లుంటుంది టీ కాంగ్రెస్ లీడర్ల వ్యవహార తీరు. ఇప్పుడు హస్తం పార్టీలో ఒక కీలక నేత స్టైల్ అలాగే తయారై చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ నేత ఎవరు? అసలు ఆయన ఏం చేశారు? తెలంగాణలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుందంటూ ఇప్పటికే చాలా మంది నేతలు బహిరంగంగా ప్రకటించారు. ఎందుకంటే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమితో కాంగ్రెస్ వెళ్లడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, సిపిఎంలతో పొత్తు పెట్టుకుని వెళ్లడంపై సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజల్లో సెంటిమెంట్ రగల్చడంతో కాంగ్రెస్కు పెద్ద దెబ్బే తగిలింది. రెండు కళ్ల సిద్ధాంతమన్న టీడీపీ, అసలు రాష్ట్ర విభజననే వ్యతిరేకించిన సిపిఎం తమకు మైనస్ అయ్యారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ మదనపడుతుంటారు. మరోసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ నేతల సమావేశంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పొత్తు ఉండదంటూనే ఇతర పార్టీలతో పొత్తుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏదైతేనేం ఇప్పటి వరకు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్న పార్టీ నేతలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యవహార శైలి అంతు చిక్కడం లేదట. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు ఎంత ముఖ్యమో సీఎల్పీ నేత కూడా అంతే ముఖ్యం. ముందు నుంచి టీఆర్ఎస్తో పొత్తును వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి ఇతర పార్టీలతో పొత్తు అంశంపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన సొంత నియోజకవర్గంలోని మధిరలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రలో ఆయన 3 పార్టీల కండువాలు వేసుకుని నడవడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాదయాత్ర జరుగుతున్న బోనకల్ మండలంలో టీడీపీ, సిపిఎం జెండాలు ప్రత్యక్షమవడంతో పాటు ఆయన వెంట ఆ పార్టీ కార్యకర్తలు భట్టి వెంట నడిచి మరీ సంఘీభావం తెలిపారు. వారు తన పాదయాత్రకి సంఘీభావం మాత్రమే ప్రకటించారంటున్న భట్టి ఏకంగా టీడీపీ, సిపిఎం కండువాలు మెళ్ళో వేసుకుని నడవడంపై పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్పై టీడీపీ ముద్ర ఉందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి వ్యవహారం రాష్ట్రంలో పొత్తుపై సంకేతాలు ఇచ్చినట్లయిందనే వాదన వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్, సిపిఎంలు బలంగా కనిపిస్తున్నాయి. టీడీపీ కూడా బలమైన ఓటు బ్యాంకు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ ఈక్వేషన్లు పార్టీకి, తనకి కూడా కలిసి వస్తాయని భట్టి భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి టీడీపీ తరపున గెలిచిన 2 ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరారు. ఈసారి జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులను నిలబెట్టకుండా తమకు మద్దతు ఇవ్వాలని భట్టి టీడీపీ నేతలతో రాయబారాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు రాహుల్ గాంధీ కేవలం టీఆర్ఎస్, ఎంఐఎంలతో మాత్రమే పొత్తు ఉండదని ప్రకటించారని, దాంతో టీఆర్ఎస్ వ్యతిరేక పక్షాలన్నీ కలిసిపోతాయని
భట్టి ముందస్తుగానే సంకేతాలు ఇస్తున్నట్లు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మెడలో 3 పార్టీల కండువాలు వేసుకుని త్రిపాత్రాభినయం చేస్తుండడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఎన్నికల నాటికి కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉంటుందో. ఇది వాటి తెరచాటు రాజకీయం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.